సెయింట్ లూయిస్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా బౌలర్ హర్షదీప్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడు అంటూ పాక్ మాజీ క్రికెటర్ ఇంజ్మామ్ ఉల్ హక్ చేసిన ఆరోపణలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు కాస్త మెదడు వాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ ఆస్ట్రేలియా 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. స్టార్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన రోహిత్ శర్మ 92 పరుగులు చేశాడు. బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియాను టీమిండియా సులభంగా కట్టడి చేయగలిగింది. కాగా ఇంజ్మామ్ ఆరోపణలపై రోహిత్ మండిపడ్డాడు. ఇలాంటి వాటికి ఏమని సమాధానం చెప్పగలం? వికెట్స్ డ్రైగా ఉంటే బాల్ సహజంగా రివర్స్ స్వింగ్ అవుతుంది. అన్ని టీంలు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నాయి. ఇలాంటి సందర్భంలో కామెంట్స్ చేసేటప్పుడు కాస్తంత ఆలోచించాలి. మనం ఎక్కడ ఆడుతున్నామనేది పరిగణలోకి తీసుకోవాలి. మనం ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియాలో ఆడట్లేదు కదా. 15వ ఓవర్లో హర్షదీప్ బౌలింగ్కు దిగినప్పుడు బంతి రివర్స్ స్వింగ్ అవుతోంది. అంటే 12 లేదా 13 ఓవర్లలోనే రివర్స్ స్వింగ్ ప్రారంభమైందని అనుకోవాలి. ఇటువంటి విషయాల్లో ఎంపైర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. మాకు రివర్స్ స్వింగ్ తెలుసు. హర్షదీప్ 15వ ఓవర్లో వచ్చిన రివర్స్ స్వింగ్ మొదలెట్టాడు అంటే ఇందుకు అతడు ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవాలి. బ్రూ బౌలింగ్ శైలి కారణంగా ఇతడు ఈజీగా రివర్స్ స్వింగ్ చేస్తాడు. ఇతరులకు మాత్రం అన్నీ కలిసొస్తేనే ఇది సాధ్యమని చెప్పుకొచ్చాడు.